హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ సెషన్లో మరొక చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఇలాంటి కథలను మన ఛానల్లో చాలానే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అవి చూడనట్లయితే ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి హిందీ నేర్చుకోవడానికి. चलिए हमेशा की तरफ कहानी शुरू करने से पहले हम इस कहानी के संबंधित कुछ शब्द और उनके अर्थ को सीखने जा रहे हैं. कबूतर, कबूतर, पाउरमु, झुंड, झुंड, झुंड అంటే గుంపు, మంద లేదా సమూహము. తలాష్, తలాష్, వెదుకుట. ఉడ్నా, ఉడ్నా, ఎగురుట. चूटना, चूटना, विडुदला. सफलता, सफलता, विजयम. विचार, विचार, आलोचना. शिकारी, शिकारी, वेटगाडु. हैरान, हैरान, गाबरा. चूहा, चूहा, एलुका. विश्वसनीय, विश्वसनीय, नम्मदगिना. दांत, दांत, दंतम. मुक्त, मुक्त, विमुक्ति. चलिए कहानी शुरू करते. एक बार की बात है. एक बार की बात है. बात अंटे विषयम. एक ఒకప్పటి నాటి విషయం. एक बार की बात है ఒకప్పటి నాటి విషయం. कबूतरों का एक झुंड था. कबूतरों का एक झुंड था. కబూతర్ అంటే పావురం అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ప్లూరల్ అన్నమాట, అందుకే కబూతరం అని యూజ్ చేస్తున్నాం. కబూతరోంకా పావురాల, ఏక్ ఒక, జుండ్, జుండ్ అంటే గుంపు, మంద లేదా సమూహం అని చెప్పుకున్నాం. జుండ్ థా గుంపు ఉండేది లేదా మంద ఉండేది. కబూతరోంకా ఎక్ జుండ్ థా ఒక పావురాల మంద ఉండేది. अपने राजा के साथ वह भोजन की तलाश में इधर उधर उड़ता रहता था. अपने राजा के साथ, अपने అంటే తమ యొక్క, ఆ పావురాల యొక్క అని అర్థం అన్నమాట ఇక్కడ. అప్పనే రాజాకే సాత్, రాజా అంటే రాజు, ఆ పావురాల మందకు ఒక లీడర్ ఉండేవాడు రాజు. రాజాకే సాత్ అంటే రాజుతో పాటు, రాజుతో కలిసి. వహ్ అవి, భోజన్ ఆహారం, భోజన్ కి ఆహారం కోసం. తలాష్ మే, తలాష్ మే, తలాష్ అంటే చెప్పాం కదండి వెతకుట, సర్చింగ్. తలాష్ మే వెతకడం కోసం. ఇదర్ ఉదర్ ఇక్కడికి అక్కడికి. ఉడ్తా రెహతాతా, ఉడ్తా రెహతాతా అంటే ఉన్నా అంటే ఎగరడం, ఉడ్నా అంటే ఎగరడం, ఉడ్తా రెహతాతా అంటే ఎగురుతూ ఉండేవి. అంటే ఇక్కడ మనం తిరుగుతూ ఉండేవి, అటు ఇటు తిరుగుతూ ఉండేవి అని తీసుకుంటాం. अपने राजा के साथ वह भोजन की तलाश में इधर उधर उड़ते रहता था. తమ రాజుతో కలిసి ఆహారం కోసం అవి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండేవి. एक दिन वे सारे कबूतर एक जाल में फंस गए. एक दिन, एक ఒక, దిన్, దిన్ అంటే రోజు, డే, ఒక రోజు. వే సారే కబూతర్, వే అవి, సారే కబూతర్, సారే అంటే అన్నింటి కోసం కలిపి చెప్తున్నప్పుడు మనం సారే అనేదాన్ని ఉపయోగిస్తాము. వే సారే కబూతర్ ఆ పావురాలన్నీ కూడా. ఏక్ జాల్ మే, ఏక్ ఒక, జాల్, జాల్ అంటే వల, నెట్. జాల్ మే వలలో. ఫస్ గయే, ఫస్ గయే, ఫస్నా అంటే చిక్కుకోవడం, ఫస్ గయే అంటే చిక్కుకుపోయాయి. ఏక్ దిన్ వే సారే కబూతర్ ఏక్ జాల్ మే ఫస్ గయే. ఒకరోజు ఆ పావురాలన్నీ ఒక వలలో చిక్కుకున్నవి. उन्होंने जाल से छूटने की बहुत कोशिश की लेकिन उन्हें सफलता नहीं मिली. उन्होंने जाल से छूटने की, उन्होंने అంటే అవి, జాల్ సే ఆ వల నుండి, చూట్నేకి, చూట్నా అంటే తప్పించుకోవడం, చూట్నేకి తప్పించుకోవడానికి. బహుత్, బహుత్ అంటే చాలా, కోషిష్, కోషిష్ అంటే ప్రయత్నం, బహుత్ కోషిష్కి చాలా ప్రయత్నం చేశాయి. లేకిన్, లేకిన్ కానీ. ఉన్హే, ఉన్హే అంటే వాటికి, ఉన్హోనే అంటే అవి అని చెప్పుకున్నాం కదా, ఉన్హే అంటే వాటికి. సఫల్తా, సఫల్తా అంటే విజయం. నహీ మిలి దొరకలేదు. సఫల్తా నహీ మిలి అంటే విజయం దొరకలేదు, అంటే అవి ఆ వల నుండి విడిపించుకోలేకపోయాయి అని. ఉన్హేనే జాల్ సే చూట్నే కి బహుత్ కోషిష్ కి లేకిన్ ఉన్హే సఫల్తా నహీ మిలి. అవి వల నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాయి కానీ వాటికి విజయం దొరకలేదు. కబూతరోं के राजा के मन में एक विचार आया.
కబూతరోं के राजा के मन में కబూతరోం పావురాల రాజుకు రాజా కే మన్ మే రాజు యొక్క మనసులో మన్ అంటే మనసు మనసులో ఏక్ ఒక విచార్ అంటే ఆలోచన థాట్ ఆయా వచ్చింది కబూతరోं के राजा के मन में एक विचार आया పావురాల రాజుకు మనసులో ఒక ఆలోచన వచ్చింది उसने सारे कबूतरों से कहा कि अगर वे सभी एक साथ उड़ने के लिए बल लगाए तो वे जाल को साथ में लेकर उड़ सकते हैं उसने అతను సారే అంటే వాటన్నింటికి కబూతరం సారే కబూతరం అంటే ఆ పావురాలన్నింటితో సారే కబూతరంసే ఆ పావురాలన్నింటితో కహాకి చెప్పాడు ఏమని అగర్ ఒకవేళ వే అవి సబీ అన్నీ ఏక్ సాత్ ఒక్కటిగా ఉడ్నేకే ఎగరడానికి ఉడ్నేకే లియే ఎగరడానికి బల్ లగాయేతో బల్ అంటే శక్తి బలం లగాయేతో ఉపయోగించినట్లయితే వే అవి జాల్కో అంటే ఆ వలకు సాత్మే లేకర్ సాత్మే లేకర్ అంటే తీసుకుపోవడం సాత్మే లేకర్ అంటే వాటితో పాటుగా తీసుకుపోవడం ఉడ్ సక్తే హే ఉడ్నంటే ఎగరడం సక్తే హే ఉడ్ సక్తే హే ఎగిరిపోవచ్చు అని उसने सारे कबूतरों से कहा कि अगर वे सभी एक साथ उड़ने के लिए बल लगाए तो वे जाल को साथ में लेकर उड़ सकते हैं అతను ఆ పావురాలతో చెప్పాడు ఏమనగా ఒకవేళ అవన్నీ కూడా ఒకేసారి ఎగురుటకు శక్తిని ఉపయోగించినట్లయితే అవి వలను తమతో పాటుగా తీసుకుని ఎగిరిపోవచ్చు అని सारे कबूतरों ने उसकी बात मानी और पूरा बल लगाकर जाल को साथ ले उड़े सारे कबूतरों అంటే పావురాలన్నీ కూడా उसकी बात मानी అతని మాట విని उसकी बात అనేది స్త్రీలింగం కనుక ఉస్కి అని వచ్చింది उसकी बात మాన్నా అంటే వినడం అంటే ఒప్పుకోవడం उसकी बात మాని అతని మాట విని ఔర్ మరియు పూరా అంటే మొత్తం బల్ అంటే శక్తిని లగాకర్ ఉపయోగించి జాల్కో వలను సాత్ లేవుడే అంటే వలతో పాటుగా ఎగిరిపోయాయి सारे कबूतरों ने उसकी बात मानी और पूरा बल लगाकर जाल को साथ ले उड़े పావురాలన్నీ అతని మాట విని మరియు మొత్తం శక్తిని ఉపయోగించి వలతో సహా ఎగిరిపోయాయి शिकारी ने जब कबूतरों को जाल के साथ ही उड़ते देखा तो वह हैरान रह गया షికారి అంటే వేటగాడు వేటగాడు జబ్ ఎప్పుడైతే కబూతరోంకో పావురాలన్నింటినీ జాల్కే సాత్ జాల్ అంటే వల కే సాత్ అంటే వలతో పాటుగా సాత్ అంటే పాటుగా అంటే మన తోడుగా అన్నమాట జాల్కే సాత్ వలతో పాటుగా జాల్కే సాత్ హీ వలతో పాటుగా ఉడితే దేకా ఎగరడం చూశాడో దేకాతో ఎగరడం చూశాడో వహ్ అతను హెరాన్ రెహగయా హెరాన్ అంటే కంగారు పడిపోవడం గాబరా పడిపోవడం హెరాన్ రెహగయా కంగారు పడిపోయాడు शिकारी ने जब कबूतरों को जाल के साथ ही उड़ते देखा तो वो हैरान रह गया వేటగాడు ఎప్పుడైతే పావురాలన్నింటినీ వలతో పాటుగా ఎగరడం చూశాడో అతను గాబరా పడిపోయాడు కబూతర్ ఉడితే एक चूहे के पास पहुंचे కబూతర్ పావురాలు ఉడితే ఎగురుతూ ఉడ్నా అంటే ఎగరడం ఎగురుతూ ఏక్ చూహే కే పాస్ చూహే అంటే ఎలుక ఏక్ ఒక చూహే కే పాస్ అంటే దగ్గరకు చూహే కే పాస్ ఎలుక దగ్గరకు పహుంచే అంటే చేరుకున్నాయి కబూతర్ ఉడితే ఏక్ చూహే కే పాస్ పహుంచే పావురాలు ఎగురుతూ ఒక ఎలుక దగ్గరకు వెళ్ళాయి చూహా ఉన్కా విశ్వసనీయ మిత్ర థా చూహా ఎలుక ఉన్కా వాటికి విశ్వసనీయ ఏక్ విశ్వసనీయ మిత్ర థా విశ్వసనీయ అంటే నమ్మకం విశ్వాస అంటే నమ్మకం కదా విశ్వసనీయ అంటే నమ్మకమైన మిత్ర అంటే మిత్రుడు స్నేహితుడు చూహా ఉన్కా విశ్వసనీయ మిత్ర థా ఎలుక వాటికి నమ్మకమైన మిత్రుడు चूहे ने तुरंत ही अपने दांतों से जाल काट दिया और सारे कबूतर मुक्त हो गए ఎలుక తురంత్ అంటే వెంటనే ఇమ్మీడియట్లీ వెంటనే అప్పనే తన దాంతోన్సే దాంత్ అంటే పళ్ళు అంటే దంతము దాంతోన్సే పళ్ళతో జాల్ వల కాట్ దియా కొరికివేసింది
కాట్ దియా కొరికి వేసింది, కాట్నా అంటే కొరకడం. ఔరు మరియు సారే సారే కబూతర్, సారే అంటే అన్ని, కబూతర్ పావురాలు, సారే కబూతర్ అన్ని పావురాలు ముక్త్ హోగయే విముక్తి పొందాయి అంటే వాళ్ళ నుంచి విడిపించుకున్నాయి. चूहे ने तुरंत ही अपने दांतों से जाल काट दिया और सारे कबूतर मुक्त हो गए. ఎలుక వెంటనే తన పళ్ళతో వలను కొరికి వేసింది మరియు అన్ని పావురాలు విముక్తిని పొందాయి అంటే వాళ్ళ నుంచి విడిపించుకున్నాయి. ఓకే లెర్నర్స్, ఈ కథ ద్వారా మనం చాలా కొత్త పదాలు నేర్చుకున్నాం కదా. మీరు వీటన్నింటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ కథను మీరు ఓన్గా చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు హిందీ సులువుగా నేర్చుకోగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే VRR ట్యుటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతారు. మరొక కథతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించండి 9603339977.